హలో, నేనే మాయని. చెప్పు మాయ. మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను. నేను పిలవగానే వచ్చినందుకు రియలీ థ్యాంక్స్. ఎందుకంత ఫార్మల్గా మాట్లాడుతున్నారు? లేదు, మీరు బిజీగా ఉంటారు కదా. అబే, నేనేమంత బిజీగా లేను. అంటే బిజీగా ఉంటే వచ్చుండేవారు కాదన్నమాట. సిటీ ప్రశాంతంగా ఉందా డీసీపీ సార్? అయినా మీ పరిపాలన ప్రశాంతంగానే ఉంటుంది లేండి. ఐఎమ్ డిప్రెస్డ్. కళ్ళలో కూడా నా చుట్టూ ఆ 4 గోడలే కనిపిస్తున్నాయి. అందుకే ఈ రోజు బయటికి రావాలనుకున్నాను, వచ్చాను. ఐఎమ్ హ్యాపీ. నేను రేపు నాగార్జున సాగర్ వెళ్దామనుకుంటున్నాను. అక్క బావ అక్కడే ఉండేది. అక్క కూడా ఇప్పుడు అక్కడే ఉంది. తనని చూడాలనిపించింది. మామూలుగా ప్రతి శనివారం నేను అక్కడికి వెళ్తాను. బస్సులో వెళితే 3 గంటలు. రేపు వెళుతున్నాను. డీసీపీ సార్, మీరు నాతో వస్తారా? అక్కడ ఒక అందమైన చోటుంది. మీరొస్తే బాగుంటుంది. ఐ వాంట్ యూ టు సీ ద ప్లేస్. పైగా ఇప్పుడే కదా బిజీగా లేనన్నారు. ప్లీజ్. డీసీపీ సార్, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి చెప్పు. నాకు యాక్సిడెంట్ అయిన రోజు జరిగిన సంగతి. మీ షర్ట్ అంతా నా రక్తం. రక్తం ఆగడానికి మీరు నాకు కర్చీఫ్ పెట్టారు. అన్సారీ, త్వరగా వెళ్ళు అంటూ మీరు డ్రైవర్తో చెప్పారు కదా. నాకు అన్నీ తెలుసు. నేను చూశాను. అప్పుడు మీ కళ్ళలో నీళ్ళు. ఎందుకు? నాకంతా చీకటిగా అనిపించింది. కానీ నేను చచ్చిపోనని నాకు తెలుసు. అప్పుడు నేను ఒక ప్రార్థన చేశాను. మళ్ళీ నేను కళ్ళు తెరిచేటప్పుడు నేను మిమ్మల్ని చూడాలని. సరిగ్గా అలాగే జరిగింది. నా కళ్ళ ముందు మీరే ఉన్నారు. ఇప్పుడు ఆలోచిస్తే ఆ రోజే నా జీవితం మరోసారి మొదలైంది. రామచంద్ర, నేను సిగ్గు విడిచి చెప్తున్నాను. యాక్చువల్లీ నేనేం సిగ్గుపట్టం లేదు. ప్రేమిస్తున్నాను. ట్రూలీ, మ్యాడ్లీ, డీప్లీ. వద్దు, ప్రేమను మాత్రం చెప్పదు మాయా. నువ్వు ప్రేమని చెప్పకముందు మన ఇద్దరి మధ్య ఒక ఎమోషన్ ఉండేది. అది బానే ఉంది కదా, దాన్ని అలానే ఉంది. సరే, అది నా తప్పే. ఇదంతా నేను ముందే ఊహించి ఉండాల్సింది. కానీ దీనికి పెద్ద కారణాలు చెప్పదలుచుకోలేదు. నేను ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాను. నా ఇంట్లో ఇంకెవరికి చోట్లేదు. లిటరలీ అండ్ ఈవెన్ అదర్వైజ్.